హాయ్ అండి అందరికీ. నేను మీ రాజేశ్వరి. అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం అండి. ఈరోజు కథ కథ పేరు అపాత్రదానం. దానాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండోయ్. అందులో మనం ఈరోజు అపాత్రదానం అనే కథ గురించి మాత్రమే తెలుసుకుందాం. అది ఏ విధంగా అపాత్రదానం అయిందో కూడా మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఆ భర్త పేరు రాజు, భార్య పేరు రోజా. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళయ్యి ఒక 5 years అయింది, కానీ పిల్లలు పుట్టలేదని ప్రతి గుడికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అలా వీళ్ళు గుడికి వెళ్ళినప్పుడల్లా గుడి దగ్గర బెగ్గర్స్ అంటే ముష్టివాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి డబ్బులు దానం చేస్తూ ఉండేవాళ్ళు అందరికీ. ప్రతిరోజు ఎక్కువగా ఒక గుడికే వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఆ గుడిలోనే ఎక్కువ దానం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండగా కొన్నాళ్లకు వాళ్ళకి ఒక బాబు పుడతాడు. బాబు పుడితే వాళ్ళు మరి బాబు చిన్న బాబుగా ఉండటం, అప్పుడు గుడికి రావటం కుదరక ఇంటి దగ్గరే ఉంటారు. ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ చెప్తారు, మేము పలానా గుడికి వెళ్ళాము, అక్కడ దానం చేసాము, దానం చేయటం వలన మాకు పిల్లలు పుట్టారు అని. ఆ గుడిలో చిన్నపిల్లలను పెట్టుకుని కొంతమంది అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ దానం చేశాం మేము, అందుకే మాకు ఆ దేవుడు అనుగ్రహించి పిల్లల్ని ఇచ్చాడు అని చెప్పారు. చెప్తే ఇంకేమైంది, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా మొత్తం ఈ విషయం అందరికీ తెలిసి ఎక్కువగా గుడికి వెళ్ళి అక్కడున్న ముష్టివారి చేతిలో పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలను చూసి అయ్యో పాపం చిన్నపిల్లలని జాలితో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వేస్తూ ఉంటున్నారు. సో డబ్బులు ఎక్కువ వేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి. ఎక్కువ డబ్బులు ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయి ఇక్కడ బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ బెగ్గర్స్ వస్తున్నారు అన్నమాట. అక్కడికి ఎక్కువ మంది చిన్నపిల్లల్ని తీసుకుని కూడా వస్తున్నారు. వాళ్ళు అసలు ఆ చిన్నపిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే చాలా ప్లేసెస్ నుంచి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ముష్టివారి కింద పెట్టి అడుక్కుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ సొంత పిల్లలు కాదు, ఎందుకంటే అంత చిన్న పిల్లలు ఉండరు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఇక్కడ దందా బాగుంది, ఈ గుడి దగ్గర ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉంటే ఇంకెక్కువ మందికి ఎక్కువ డబ్బులు వేస్తారని చెప్పేసి చిన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసేసి ఆ పిల్లలందరినీ ముష్టి వాళ్ళ కింద చేసి ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి అడుక్కోవడం మొదలుపెట్టారు. ఏంటంటే ఈ గుడి దగ్గర ఉన్న చిన్నపిల్లల తల్లిదండ్రులకి డబ్బులు ఎక్కువ వేస్తే, అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వేస్తే పుణ్యం వచ్చేసి పిల్లలు పుట్టేస్తారని చెప్పారు కదా. అందుకని అలా చేయడం వలన ఎక్కువ మంది గుడి దగ్గరికి రావడం, ఎక్కువ మంది పిల్లలు కిడ్నాప్ అవ్వడము జరిగితే కొన్ని రోజులు అలా జరుగుతూ ఉంది. వీళ్ళు ముష్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొచ్చి బాగా అక్కడ బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. సో కొన్నాళ్లకు ఈ ఫస్ట్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబు కనిపించకుండా పోతాడు. వాళ్ళ బాబు ఏమవుతాడు, కనిపించకుండా పోయేసరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు పెడతారు. ఏమని, మా బాబు మిస్ అయ్యాడు, ఆ చిన్న బాబుని ఎక్కడున్నా సరే మీరు ఎతికి తెచ్చిపెట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఆ పోలీసులు పాపం ఎతుకుతారు, అన్ని చోట్ల అన్ని ప్లేసెస్లో ఎతికితే ఎక్కడ కనిపించకపోతే వాళ్ళ అమ్మ స్టేషన్ దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఏమని, అయ్యో నేను పలానా గుళ్ళో అక్కడ బెగ్గింగ్ చేసుకునే వాళ్ళకి ఎక్కడం వలన నాకు ఆ దేవుడు ఈ వరం ఇచ్చి ఈ బిడ్డనిచ్చాడు, అయ్యో ఈ బిడ్డ మళ్ళీ కనపడకుండా పోయాడు, అయ్యయ్యో మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్తేనే కానీ నా బిడ్డ తిరిగి రాడేమో అనుకుంటుంది అని ఆ స్టేషన్ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆ పోలీస్ అతను ఆ మాట వింటాడు. ఏంటమ్మా నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు వేసావా, అది పిల్లల్ని ఎత్తుకుని వచ్చేవాళ్ళు, పిల్లలతో ఉన్న వాళ్ళకి ముష్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వేసావా అని అడిగారు. అవునండి, పిల్లలతో అడుక్కునే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వేసాను, దానివల్ల నాకు దేవుడు కరుణించి ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆయనకి బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తుంది, ఓహో ఈ గుడి దగ్గర చంటి పిల్లల్ని ఎక్కువ మందిని పెట్టి అడుక్కుంటున్నారనమాట అని చెప్పి కొంతమందిని బ్యాచెస్ కింద ఆ గుడి దగ్గరికి పంపిస్తారు. ఈ పోలీసులే మారువేషంలో వెళ్ళి ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళకి దానం చేస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బిడ్డ ఉంటుంది. ఆ చంటి బిడ్డను చూసేసరికి ఎవరికైనా డబ్బులు వేసేయాలని పెద్దది కదా, అలా వేయటం వలన వాళ్ళు అలా దందా ఎక్కువ చేసేస్తున్నారు. సో ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ చూస్తారనమాట. ఏంటి ఇంతమంది ఇక్కడ పిల్లలు ఇలా ఎక్కువ మంది ఉంటున్నారు ఏంటి అని గమనించి
వాళ్ళు ఎక్కడెక్కడెక్కడి నుంచి పిల్లలు తీసుకొస్తున్నారు ఏంటి అదంతా స్కాము ఎలా జరుగుతుంది ఏంటి అంతా కనిపెడతారు. ఆ పోలీసు వాళ్ళు కనిపెట్టి ఆ బిడ్డ ఎక్కడ మిస్ అయిందో కూడా ఆ బిడ్డను కూడా పట్టుకుని తీసుకొచ్చి ఆవిడకి ఇస్తారు. ఇచ్చి ఆవిడకి ఒకటే చెప్తారు, నువ్వు చేసిన తప్పు మూలాన్ని నీ బిడ్డ ఈరోజు కిడ్నాప్ అయ్యాడమ్మా. అదేంటండి నేను చేసిన పని వల్ల నా బిడ్డ కిడ్నాప్ అవ్వడం ఏంటి అని ఆవిడ అడుగుద్ది. అడిగితే అవునండి, మీరు చేసిన పని మూలాన్నే మీ బిడ్డ కిడ్నాప్ అయ్యాడు. దేవుడి మీద భక్తి ఉండొచ్చు, దేవుడి గుడిలో డబ్బులు వేయొచ్చు, అంతేగాని గుడి బయట కూర్చున్న బెగ్గర్స్కి ఎందుకు డబ్బులు వేశారు? మీరు డబ్బులు వేశారు. దాంతో వాళ్ళకు ఆశ పుట్టేసి ఎక్కడ ఉంటే అక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసుకొచ్చి ఆ పిల్లల్ని ముష్టివాళ్ళని చేసి ఎక్కువ డబ్బులు అడుక్కుంటున్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. గుళ్ళో పెద్ద దందా తయారు చేసి ఈరోజు నీ బిడ్డనే కిడ్నాప్ చేసి అదే గుడి దగ్గర ముష్టోడి కింద పెట్టారు. అర్థమైందా నీకు? గుడిలో దేవుడు కరుణిస్తాడు కానీ గుడి బయట ఉన్న ముష్టి వాళ్ళు కరుణించరు. అలాగే ఈ ముష్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం రూపాయి వేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. మన గవర్నమెంటు 5 రూపాయలకే భోజనం పెడుతుంది. ఈ పేదవారికి బోలెని రకాల పథకాలను ఇచ్చింది. ఆ పథకాల ద్వారా వాళ్ళకి బోలెని డబ్బులు వస్తున్నాయి. సో కాబట్టి ఎవ్వరికి జాలిపడి చిన్నపిల్లలతో అడుక్కునే వాళ్ళకి అస్సలు అయ్యేది డబ్బులు. మీరు ఎక్కడ చూసినా సరే చిన్నపిల్లలతో అడుక్కునే వాళ్ళకి అస్సలు అయ్యేది డబ్బులు. ఎందుకంటే మీరు అస్సలు అయిపోవటం వలన పిల్లలు కిడ్నాప్ సాగుతాయి. ముందు అడుక్కునే వాళ్ళకి కూడా మీరు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టి ఫ్రీ భోజనం పెట్టి గవర్నమెంట్ బాగా చూస్తుంది. కాబట్టి మీరు ఏ బెగ్గర్స్కి కూడా డబ్బులు వేయాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి ఆ పోలీస్ అయినా ఆవిడకి చెప్తారు. దాంతో ఆవిడికి కనువింపు వస్తుంది. కనువింపు వచ్చి అవునా, నేను చేసిన తప్పు మూలాన నేను అపాత్ర దానం చేశాను, చేయటం మూలాన ఇవాళ నా బిడ్డే మిస్ అయ్యాడు. నేను దేవుడి మీద ఉన్న నమ్మకం కంటే అక్కడ ఉన్న ముష్టి వాళ్ళు చిన్నపిల్లలకు దానం చేయటం వల్ల నాకేదో పుణ్యం వచ్చేస్తుందని అలా చేశానండి, తప్పు నాదే. ఇంకెప్పుడు నేను చిన్నపిల్లలతో అడుక్కునే వాళ్ళకి రూపాయి కూడా వెయ్యను అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళకి చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఆవిడ వెళ్తుంది. పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పోలీసు వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా ఆ ముష్టి వాళ్ళని అందరినీ పట్టుకుని ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా కనిపెట్టి తీసుకొచ్చారు. సో పోలీసు వాళ్ళు కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు వీడికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఏంటని? గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి మనం ఎవ్వరికి రూపాయి వేయాల్సిన అస్సలు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అదొక దందా కింద మొదలుపెట్టేసి ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నారన్న విషయాన్ని అమ్మాయికి అర్థమయ్యేలాగా బాగా చెప్పాడు. సో అలా ఈ కథ ముగిసింది. దాన్నే అపాత్ర దానం అంటారు. మనం రోడ్డు మీద కనిపిస్తున్నారు కదా అని చెప్పేసి చంటి పిల్లల తల్లులు అయ్యో పాపమ్మ చిన్నపిల్లలు వేసుకుని అడుక్కుంటున్నాడని చెప్పి మనం గబుక్కుని డబ్బులు వేయకూడదు. డబ్బులు వేసాము అంటే మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని పిల్లలు కిడ్నాప్ చేసేసి అక్కడక్కడ ముష్టి వాళ్ళకి చేసి ఇంకా ఎక్కువ డబ్బులు అడుక్కుంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే రూపాయి వేయటం ఆపేసామో అప్పుడు ఏ పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేయరు. సో ఎక్కడ పిల్లలు కిడ్నాప్స్ అనేవి జరగవు. అది మన చేతుల్లో ఉన్న పనే. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ విషయాన్ని అందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. మనం ఎందుకంటే ముష్టి వాళ్ళకి డబ్బులు వేయాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్కి మనం ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్సుల ద్వారా ఈ ముష్టి వాళ్ళందరికీ ఎవరైతే లో క్లాస్లో ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ సాయం చేస్తుంది, అన్ని విధాలా సాయం చేస్తుంది. కాబట్టి మనం ఎవ్వరికి ఒక రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం రూపాయి వేయటం మానేస్తే వాళ్ళు ఒళ్ళొంచి పని చేసుకుంటారు. పని చేసుకున్నప్పుడు మన సమాజానికి కూడా మంచి జరుగుద్ది. అర్థమైందండి? మనం ఎవరికి రూపాయి దానం చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో అన్నీ చూసుకుంటున్నాయి. ఇదండి ఈరోజు మీకు చెప్దాం అనుకున్న మంచి. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ సమయం ఇచ్చినందుకు.